నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. జాయింట్ పెయిన్స్ తో బాధపడుతున్నారా? జాయింట్ పెయిన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? బ్యాక్ పెయిన్ కి కారణాలేంటి? వీటికి ఎన్నో ట్రీట్మెంట్స్ వాడి విసిగిపోయారా? బ్యాక్ పెయిన్ అండ్ జాయింట్ పెయిన్స్ కి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకి తెలియజేయడానికి సీనియర్ మెడికల్ క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ మెడినైన్ హాస్పిటల్ డాక్టర్ సొంతం వెంకట్రామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఫస్ట్లీ అసలు జాయింట్ పెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి, వాటికి మెయిన్ కారణాలు ఏంటంటారు? జాయింట్ పెయిన్స్ అనేటివి ఈ రోజుల్లో మనం ఇప్పుడు చెప్పుకుంటే ఏంటంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని చెప్తాం పెట్టను. ఒక్కోసారి జాయింట్ పెయిన్స్ ఒక ఏజ్ లేదా ఓవర్ ఎయిట్, మనం ఇప్పుడు ఓవర్గా మనం చూస్తున్నాం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఈ ఫుడ్ తోటి ఓవర్ వెయిట్ పెరిగి ఒక్కోసారి ఈ కాళ్ళ మీద బరువు అంతా పడి మోకాళ్ళు అనేటివి మనకు ఈ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటి ఏంటంటే ఒక్కొక్కసారి మనం డిసీజ్ కూడా ఇంతకుముందు బ్యాక్టీరియా లేదని అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు బ్యాక్టీరియా తోటి కూడా వస్తున్నాయి. దానివల్ల మనకు ఈ పెయిన్స్ అనేటివి చాలా వరకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అది 3-4 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. రిమటైడ్ ఆర్థరైటిస్లో కూడా జాయింట్ పెయిన్స్ రావచ్చు. జాయింట్ పెయిన్స్ అంటే ఓన్లీ నీ జాయింట్ కావచ్చు, ఎల్బో జాయింట్స్, స్మాల్ జాయింట్స్, ఇటువంటివన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం నీ జాయింట్ అంటేనే మనము మోకాల నొప్పులనే అనుకుంటాం, కానీ మోచేతులకు రావచ్చు, చిన్న చిన్న జాయింట్స్కి రావచ్చు, కాళ్ళు వేళ్ళకు రావచ్చు, చేతి వేళ్ళకు రావచ్చు. ఇవన్నీ కూడా మనము జాయింట్ పెయిన్స్ కిందకే ట్రీట్ చేస్తాం అన్నమాట. అండ్ జాయింట్ పెయిన్స్ మెయిన్గా అంటే ఏజ్ వాళ్ళలో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారు? అదే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఇది ఒక ఏజ్ అనేది మనం చెప్పేదానికి రాదమ్మా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కూడా ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే మనం తినే ఫుడ్ కావచ్చు, లేదా ఒక్కోసారి ఏంటంటే మన ఏన్సెస్టర్స్, మన తల్లిదండ్రుల నుంచి కూడా ఒక 5-10% ఈ విధంగా వచ్చే అవకాశం అయితే చిన్నపిల్లలు కనపడుతుంది. ఈ జాయింట్ పెయిన్స్లో ఇప్పుడు చెప్పినట్టు రిమటైడ్ ఆర్థరైటిస్ అనొచ్చు, లేదా మనం ఆస్టియో ఆర్థరైటిస్ అన్నాం. ఈ రిమటైడ్ ఆర్థరైటిస్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మనము పెద్దవాళ్ళకు, చిన్నపిల్లలు 5-6 ఇయర్స్ ఏజ్లో కూడా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దీనికి ఏంటంటే ఆ చిన్న వయసు నుంచి మనం కార్టిజోన్స్, స్టెరాయిడ్స్ అంటాం కదా, ఆ స్టెరాయిడ్స్ పెట్టి పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ వేస్తూ పోతూ ఉంటే మనకు ఈ రోజుల్లో మనం డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు, మన మోడర్న్ మెడిసిన్లో కావచ్చు, ఇంకోటి ఏ డాక్టర్ చెప్పినా మనకు పెయిన్ కిల్లర్ అనేది సేఫ్ కాదండి, ఏదో 4 రోజులు వేసుకోండి తగ్గుతుంది, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయొద్దు, ఒక 5-6 డేస్ తర్వాత మెడిసిన్స్ ఆపేసేయండి, మళ్ళీ ఏదైనా వస్తే ఎప్పుడన్నా వేసుకోండి అని చెప్తారు తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇంకా రాలేదని చెప్పి మనం మోడర్న్ మెడిసిన్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఏజ్ అనేది ఏం లేదండి దీనికి. రిమటైడ్ ఆర్థరైటిస్ అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వస్తుంది. అదే పెద్ద పిల్లలు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కొంచెం పెద్దవాళ్ళకు 15-20 సంవత్సరాల వయసు నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. మనం ఇంతకుముందు పల్లెటూళ్ళలో చూస్తున్నాం, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వాటిని బట్టి పెద్దవాళ్ళల్లో 40 ఏళ్ళు దాటితేనే ఇది వచ్చేదన్నమాట. ఒకప్పుడు 40 ఏళ్ళు దాటితే ఆ కీళ్ళ ఎక్కువ మోకాళ్ళకే ఎక్కువ వచ్చేది. ఈ రిమటైడ్ ఆర్థరైటిస్ మాత్రము ఆ రోజుల్లో 100కి 5-10% మాత్రమే వచ్చేది. ఈ రోజుల్లో 100కి 50-60% వస్తుంది అనమాట. ఎందుకంటే మన ఫుడ్ హ్యాబిట్స్, మనం డే టు డే లైఫ్ మనం తింటాము, కూర్చుంటాం. ఎక్కువగా మనం ఇది లేడీస్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు వాకింగ్ చేయమంటే 4 రౌండ్లు అట్లా తిరిగి వచ్చి కూర్చొని 24 hours మన న్యూస్ ఛానల్స్ దగ్గర ఎదురుగా న్యూస్ కావచ్చు, ఇంకో ఛానల్ కావచ్చు, ఏదైనా కూర్చొని అలానే సోఫాలో అదే పని కూర్చున్నప్పుడు ఏంటంటే కాళ్ళు మడుచుకొని అట్లే ఉన్నప్పుడు ఈ టీవీలో దాంట్లో మైండ్ అనేది అక్కడ సెట్ చేసి ఈ కాళ్ళు అనేది కదపరు. అట్లే ఉన్నప్పుడు కూడా అక్కడ ఎగ్జిడేషన్ ఫామ్ అయ్యి అక్కడ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ జాయింట్ పెయిన్స్ మెయిన్గా ఉన్న వాళ్ళలో అండ్ లేని వాళ్ళలో కూడా రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మంచిగా అడిగారమ్మా. ఇది ఏంటంటే మన ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అని చెప్పి మనం మెడినైన్ ఇప్పుడు స్టార్ట్ చేశాము. మన దాంట్లో హోమియోపతి ఉంటుంది, ఆయుర్వేదిక్ ఉంటుంది, కైరోప్రాక్టిక్ ఉంది, అట్లాగే ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ మీరు కూడా వింటూ ఉన్నారు ఈ రోజుల్లో. ఆక్యుపంక్చర్ అనేది కూడా మనం ఈ మోకాల నొప్పుల కీటకు మనం క్యూర్ చేస్తున్నాం. ఆక్యుపంక్చర్ అనేది ఈ 5 సిస్టమ్స్ మన దగ్గర ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అని చెప్పి ఇండియాలో ఫస్ట్ టైం మనం తీసుకొచ్చి మనం హైదరాబాద్లో స్టార్ట్ చేశాము. దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో రీసెంట్గా అంటే మా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు 30-35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మేము దీన్ని ఒక ఫైండ్ అవుట్ చేసుకొచ్చి అంతా ఒక గొడుగు కిందకి తెచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక జాయింట్ పెయిన్సే కాదు, నువ్వు పైనుంచి హెడ్ టు ఫుట్ తీసుకుంటే మనకు రైనటైటిస్ కావచ్చు, లేదా మనకు ముక్కు గారడం అంటాం కదా అది కావచ్చు, నాజల్ పాలిప్స్ కావచ్చు, ఇటు ఏదైనా కానీ ఏ జబ్బు ఉన్నా మన దగ్గర తొందరగా అంటే క్రానిక్ డిసీజెస్ సంవత్సరాలు పడుతుంది కదా డాక్టర్ సాబ్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు జాయింట్ పెయిన్స్కి ఏంటంటే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, స్టెరాయిడ్స్ ఇవన్నీ వాడుతూ కిడ్నీ డ్యామేజ్ ఇంకోటి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటికి కూడా మన దగ్గర బెస్ట్ ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంది. అలాగే ఈ మోకాళ్ళకు కావచ్చు, లేదా బ్యాక్ పెయిన్ కావచ్చు,
లేదా మెడ నొప్పి కావచ్చు. వీటన్నిటికీ ఏంటంటే మన దగ్గర పంచకర్మ అనేది కూడా ఒకటి ఉంది, మన ఆయుర్వేదిక్ మన దగ్గరే ఉన్నది. అది కూడా ఆ పంచకర్మలో ఒక టైప్ ఆఫ్ ఒక 5 ఆయిల్స్ దాంట్లో ఉండి వాటిని మనం మసాజ్ చేస్తూ ఆ ఆయిల్స్ అనేటివి ఏంటంటే ఇమీడియట్గా రిలీఫ్ వస్తాయి. తర్వాత హోమ్ మెడిసిన్ ఇస్తే దానికి మెల్లమెల్లగా తగ్గుతూ 2-3 మంత్స్లోనే ఎప్పటి నుంచో 20 years బాధపడుతూ ఉన్న వాళ్ళకు కూడా దీన్ని మనం తొందరగా డిసీజ్ నుంచి బయటపడగా చేయగలుగుతున్నాం. ఓకే సార్, కాలర్ ఉన్నారు నాగవర్మరాజు గారు ఏలూరు నుంచి. నమస్తే అండి. నమస్తే సార్. ఓకే సార్, తో చెప్పండి మీ ప్రాబ్లం. హలో నాగరాజు గారు చెప్పండి. అయ్యా నమస్తే అండి. నమస్తే నాగరాజు గారు. నాకు బ్యాక్ పెయిన్ కింద మెడ నుంచి కింద ఒక 3 అంగుళాలు 4 అంగుళాల కింద నుంచి ఎముకలో నుంచి నొప్పి వస్తుంది సార్. ఓకే, కరెక్ట్ చెప్పండి. సరిగా వినిపించట్లేదు, కొంచెం క్లియర్ గా మాట్లాడరా? హలో, క్లారిటీగా చెప్పండి, వినిపించట్లేదు నాగరాజు గారు. నాకు మెడ పెయిన్ నుంచి ఒక 3 అంగుళాలు ఎముక నొప్పి వస్తుంది సరే, ఎముక ఎముక ఒకటి. అయితే సార్ ఇది దీని మీద నుంచి లెఫ్ట్ షోల్డర్ రైట్ షోల్డర్ నుంచి పైకి మెడ నుంచి ఒక నరం కూడా నొప్పి 2 పక్కల కూడా. ఓకే, అయితే దీని విధంగా మేము మెడిసిన్ ఎక్కడ వాడలేదు సార్. ఇది ఏమన్నా ఎక్స్రేలు ఎంఆర్ఐలు ఏమన్నా తీసారా నాగరాజు గారు? ఎక్కడ చూపించలేదా? ఎక్కడ చూపించలేదు సార్, ఎక్కడ చూపించలేదు. మరి పెయిన్కి ఏం వాడుతున్నారు? పెయిన్స్కి ఏం వాడుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు ప్రెసెంట్ ఏం వాడలేదు, అలా భరించుతున్నాం. అంటే కొంచెం నేను వర్క్ తక్కువ చేస్తాను, దానివల్ల ఏమీ వాడలేదు. ఓకే, అయితే ప్రెసెంట్ ఎప్పుడైనా బాగా నొప్పి వస్తే ఏదైనా వేద్దామంటే నైస్ టాబ్లెట్ వేస్తాను, నైస్. ఇప్పుడు ఒక నెలకి 3 నెలలకి అలాగా 2 నెలలకి అంతే సార్. ఏమన్నా అది ఎప్పటి నుంచి ఉంది మీకు? ఒక 3 years నుంచి అలాగే. 3 years నుంచి అలాగే ఉందా? ఒకసారి టెస్ట్ చేయించుకోవాలండి మీరు. ఒకసారి దగ్గర ఉన్న డాక్టర్ని కలవండి. కలిసిన తర్వాత దానికి చెప్తారు. అది రిమటాయిడ్ ఆర్థరైటిస్ తోటి కూడా మీరు చెప్పే పాయింట్స్ ఏంటంటే 9 pairs ఆఫ్ పెయిన్ సెంటర్స్ ఉంటాయి. 9 pairs అంటాం లేదా 18 centers అంటాము. అది రిమటాయిడ్ ఆర్థరైటిస్లో లేదా ఫైబ్రోమయాలజీ అని కూడా అంటాం. ఫైబ్రోమయాలజీనా లేకపోతే రిమటాయిడ్ ఆర్థరైటిసా లేకపోతే ఇంకోటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే డాక్టర్తో కన్సల్ట్ అయ్యి ఒకసారి చూసుకుంటే అది ఏదనేది మనకు తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెడితే బాగుంటుంది. లేదంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్స్ ఉంటాయి, దానికి కాల్ చేసినా మా డాక్టర్ మీకు అందుబాటులోకి వచ్చి అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు నాగరాజు గారు. ఓకే సార్, అంటే జాయింట్ పెయిన్స్తో చాలా సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంటారు, చాలా ట్రీట్మెంట్లు తీసుకొని ఉంటారు, అండ్ సర్జరీకి వెళ్ళాలంటే భయపడే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ అలాంటి వాళ్ళకి మెడి9 హోమియోపతిలో కానీ ఆయుర్వేదంలో కానీ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? అదే మేము ఇప్పుడు చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ మనం క్రియేట్ చేశాము. అన్ని సిస్టమ్స్ ఇప్పుడు మీరు అడిగినట్టు ఆయుర్వేదిక్, హోమియోది, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ ఇంతకుముందు చెప్పినట్టే అన్ని సిస్టమ్స్ తోటి కూడా మనము వీటికి తీసుకొస్తున్నాం. మీరు చెప్పినట్టు ఆపరేషన్ అనేది అది అంత సజెస్టబుల్ కాదు. డాక్టర్ గారు కూడా మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నడిచినంతసేపు నడిపించండి అయ్యా, నడిపించలేము అన్నప్పుడు మీరు అప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి మీరు ట్యాబ్లెట్ వేసుకున్నా మీకు తగ్గట్లేదు, ఇంకా నాకు చేత కావట్లేదు అంటే అప్పుడు ఆపరేషన్ చేస్తాము. అది కూడా గ్యారెంటీ ఏదో మన చేతిలో ఉండదు, మనం చెప్పలేము. కాబట్టి ఈ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా మీ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పి వాళ్ళు కన్సెంట్ ఫామ్ తీసుకొని ముందే మనకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. వీటన్నిటి కూడా ఏంటంటే మన దాంట్లో ఆపరేషన్ అనేది ఉండదు. ఈవెన్ పూర్తిగా జాయింట్ లాక్ కూడా నీ అంటాం. ఒక దాని మీద ఒకటి కూర్చొని బోన్ పూర్తిగా అరిగిపోతే అప్పుడు మనం ఏం చేయలేం. కానీ ఫస్ట్ సెకండ్ స్టేజ్, అది 4th స్టేజ్లో అంటాం అనమాట. ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఏంటంటే అక్కడ ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఆవిరైపోయి ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే సైనోవియల్ ఫ్లూయిడ్ వెళ్ళిపోతుందో అక్కడ కార్టిలేజ్ అనేది దెబ్బతినడం మొదలు పెడుతుంది. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే సైనోవియల్ ఫ్లూయిడ్ అక్కడ లేదో మనకు హెచ్చరిక అనమాట, ఒక వార్నింగ్ సిమ్టమ్స్ వస్తాయి. ఆ వార్నింగ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడే మనం జాగ్రత్తగా దాన్ని డాక్టర్ దగ్గరికి కలిసి ఏముంది నాకు అని చెప్పి ఫైండ్ అవుట్ చేసుకొని తొందరగా మనలాంటి సిస్టమ్స్ దగ్గరికి వస్తే ఒక ఇంగ్లీష్ మెడిసిన్ కావచ్చు, అదే మోడర్న్ మెడిసిన్ కావచ్చు, ఒక ట్యాబ్లెట్ లేకుండా మన హోమియోపతి మెడిసిన్స్ తోటి 1 or 2 monthsలోనే దాన్ని తగ్గించి బయటికి పంపించగలం. కాకపోతే ఇదే అలాగే వదిలేస్తే సరౌండింగ్ కార్టిలేజెస్ లేదా ఆ ఏరియాలో ఉండే మొత్తం డిస్ట్రాక్ట్స్ అయిపోయి ఒక్కోసారి బోన్స్కి కూడా హోల్స్ పడే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో మనం ఏం చేయలేం. కానీ ఈ హోల్స్ పడకుండా ఒక 3rd స్టేజ్లో వచ్చినా కూడా మనం దాన్ని క్యూర్ చేసి ఆపరేషన్ వరకు పోకుండా ఆ నొప్పి నుంచి మనం బయటపడగలమని చెప్పి నేను మనం ఆయుర్వేదికులు ఇంతకుముందు చెప్పినట్టు పంచకర్మ లాంటివి చేసుకుంటూ
మనం పర్మనెంట్గా దీంతో మన హోమియోపతి తోటి మనం క్యూర్ చేయగలుగుతాం. మన హోమియోపతి సిస్టమ్ ఏంటంటే లైక్ క్యూర్స్ లైక్. ఏ విధంగా పెయిన్ వచ్చిందో ఆ విధంగా బయటికి వెళ్ళిపోవాలి. అతను పేషెంట్ని ఇబ్బంది పెట్టవద్దు. ఆ మెడిసిన్లో కూడా మనం క్రూడ్ ఫామ్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇవన్నీ ఉండవు. కొందరు తెలియక ఏంటంటే హోమియోపతి మెడిసిన్లో కార్టిజోన్స్ స్టెరాయిడ్స్ ఉంటాయండి అని చెప్తారు. మా దాంట్లో స్టెరాయిడ్స్ అనేది ఉండదండి. స్టెరాయిడ్ మెడిసిన్ అనేది ఉండదు. అందుకు కాబట్టి మీరు సేఫ్గా వాడుకోవచ్చు. ఇవన్నీ వదంతులు బయట పుట్టించేటి తప్ప మీరు దయచేసి డాక్టర్ గారిని కలవండి. డాక్టర్స్ ఏదైనా సలహా చెప్తే దాన్ని పాటించండి తప్ప ఎవరో చెప్పినారు ఏదో చెప్పినారని చెప్పి మీరు అపోహకొద్దు. ఇప్పుడు చెప్పినట్లు మేడం గారు అడిగినట్లు సర్జరీ అంటే మీరు సర్జరీ పోకుండా ముందు మా దగ్గరికి రండి. అది దానికి ఎంతవరకు ఏంటి, మీరు సర్జరీ వెళ్ళాలా వద్దా, ఇప్పుడు చెప్పినట్టు 3rd స్టేజ్ వరకు కూడా మేము క్యూర్ చేయగలుగుతున్నామండి. 70-80% పేషెంట్స్ను దాన్ని బట్టి డిసీజ్ ప్రోగ్రెస్ని బట్టి మేము క్యూర్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు మన హాస్పిటల్కి వస్తే మేము పేషెంట్కి మనం క్యూర్ చేయగలుగుతున్నాము. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు వరంగల్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి సార్తో. కొంచెం నాకు ఈ లెఫ్ట్ లెగ్ జాయింట్ అరిగిపోయింది. ఏ జాయింట్స్ అమ్మా? లెఫ్ట్ జాయింట్ కొంచెం అరిగినట్టున్నది. దానికి కొంచెం పెయిన్ వస్తుంది. ఈ మధ్యనే మళ్ళీ కూడా స్టార్ట్ అయింది సార్. కరెక్ట్ వినపడడం లేదమ్మా. ఏ జాయింట్స్ అంటే? లెఫ్ట్ లెగ్. ఓకే ఓకే. లెఫ్ట్ లెగ్ మోకాలా? లెఫ్ట్ లెగ్ అది జాయింట్ పెయిన్స్ ఈ మధ్యలో వచ్చాయండి. ఇప్పుడు మళ్ళీ ఈ బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. ఓకే. వెనక బ్యాక్ పెయిన్ కూడా ఈ మధ్యలో స్టార్ట్ అయింది. వాటికి ఎక్స్రేలు ఏమైనా తీయించారమ్మా? తీస్తే ఇవి అరిగినాయి అని చెప్పారు. మోకాలు అరిగింది, వెనక బోను అరిగినాయి అన్నారు. మెడిసిన్ వాడుతున్నాను. సరేమ్మా, ఇబ్బంది లేదు. మీరు మెడిసిన్ వాడినంతసేపు అది పెయిన్ కిల్లర్ అంటాం దాన్ని. దాంట్లోనే ఉంది పెయిన్ కిల్లర్. దాన్ని ఆ పెయిన్ అనేది అక్కడ లేకుండా చేస్తుంది తప్ప అక్కడ ఉన్న జబ్బు పోదు. మన హోమియోపతి సిస్టమ్స్ ఏంటంటే మనము జబ్బుకు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. మనం వచ్చే అక్కడ ఏమంటే దానికి వచ్చే ఎక్కడైతే మనం రోగం అనేది స్టార్ట్ అయిందో ఆ రోగాన్ని ఎక్కడ ఎంటర్ అయిందో బాడీలో దాన్ని మొత్తం తీసేస్తాం. అంటే ఒక మనిషికి ట్రీట్ చేస్తాం తప్ప ఒక జబ్బుకు ట్రీట్మెంట్ అనేది ఉండదు. రోగం అనేది ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఇంకొక మెడిసిన్లలో మోడర్న్ మెడిసిన్ ఇంకొక మెడిసిన్లు ఏం చేస్తామంటే ఈ వచ్చిన లక్షణాలను తగ్గిస్తారు. అంటే రోగం వేరు, రోగంతో వచ్చే లక్షణం వేరు. ఈ రోగానికి వచ్చే లక్షణాలు తగ్గిస్తాం తప్ప రోగం పోదు. ఆ రోగం పోవాలంటే మనం ఏం చేయాలంటే పూర్తిగా మన హోమియోపతి మెడిసిన్ వాడుకుంటే 2 నెలలు 6 నెలలు అంటే డిపెండింగ్ ఆన్ యువర్ డిసీజ్ అనమాట. అంటే మనకి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, 5 సంవత్సరాల నుంచి ఉందా, 15 నుంచి ఉందా, కొందరు 20 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం టేకింగ్ పీరియడ్ అనమాట. ఒక అపోహ ఉంది, హోమియోలో చాలా వరకు టైం తీసుకుంటుందండి, చాలా లాంగ్ అని అనుకుంటారు. కానీ ఒకటి మీరు ఆలోచించండి, మీరు 10 సంవత్సరాల మెడిసిన్ వాడినా తగ్గనప్పుడు మన హోమియోపతి దగ్గరికి వస్తే సంవత్సరం టైం ఇవ్వలేరా? ఒకసారి ఆలోచించుకోండి. ఆ విధంగా టైం ఇస్తే ఉన్నది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది కదా మీ జబ్బు అనేది. మేము ఆపరేషన్ లేకుండా పూర్తిగా చేస్తాం. అలాగే మీరు 20 years 10 years వాడినా తర్వాత ఏం చేయాలంటే పెయిన్ కిల్లర్ వేసిన పని చేయలేదని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేయమంటాం, అది ఉండేది ఇంతే, దీనికి ఆపరేషన్ చేద్దామంటారు. అల్టిమేట్గా దానికి ఆపరేషన్ తప్ప ఏం లేదు. అదే మన సిస్టంలో ఏంటంటే రూట్ కాజ్ ఎక్కడుందో ఆ రూట్ కాజ్లోకి వెళ్ళిపోయి ఆ రూట్ కాజ్ని ఎలిమినేట్ చేసి సిమ్టమ్స్ నుంచి మిమ్మల్ని పూర్తిగా సేఫ్గా బయటికి తీసుకొచ్చే మెడిసిన్ హోమియో మెడిసిన్. అందుకని మేము దయచేసి ఏంటంటే మీకు చెప్పేది, హోమియో మెడిసిన్ సేఫ్ కాబట్టి వాడుకోండి. మీరేంటంటే సడన్గా మా దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే పెయిన్ కిల్లర్స్ చేస్తూ ఉన్నారో దాన్ని ఆపొద్దు సడన్గా. అది కూడా మా డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటితోటి వేసుకుంటూ దాన్ని మెల్లమెల్లగా విత్డ్రా చేయొచ్చు అనమాట. అప్పుడు మీకు ఈ సిమ్టమ్స్ నుంచి పూర్తిగా మనం బయటపడేయగలం. ఓకే సార్, అంటే జాయింట్ పెయిన్స్తో పాటు ఇంకొక కామన్ ప్రాబ్లం చాలా ఎక్కువగా కనిపించేది బ్యాక్ పెయిన్. అసలు ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అండ్ దీనికి కారణాలు ఏంటంటారు? బ్యాక్ పెయిన్కు 3-4 కారణాలు ఉన్నాయమ్మా. మెయిన్ ఏంటంటే దీంట్లో మనం చిన్నప్పుడు ఏదన్నా కింద దెబ్బ తగిలి డిస్క్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, లేదా ఒట్టి బ్రాక్ ఏమైనా ప్రాబ్లం అయ్యిందా, అలా అని చూసుకోవాలి మనం. అలా కాకుండా అన్నీ బాగుంటే మనం ఎంఆర్ఐ టెస్ట్ కానీ ఇంకోటి కానీ చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. అంటే డిస్క్లో ప్రాబ్లం ఉంటుంది. మెయిన్ ఏంటంటే డిస్క్ ప్రొలాప్సా, డిస్క్ హెర్నియేషనా, లేకపోతే డిస్క్ బల్జా అనేటి ఈ విధంగా 4-5 రకాలు ఉంటాయి. లేదా ఒక్కోసారి హెర్నియేటెడ్ డిస్క్ కూడా ఒక హెర్నియేటెడ్ లాగా వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ డిస్క్ ఏంటంటే ఒకదాని మీద ఒకటి కూర్చొని ఉంటున్నాయి కాబట్టి ఈ నర్వ్స్ ఎక్కడైతే లోపలికి మనకు నడుముకి సప్లై వస్తుందో, మనకి ఎన్నెముక ఏంటంటే ఒక 31 జత నెర్వ్స్ను మన బాడీకి తీసుకొని పోతుంది. ఆ కెనాల్ నుంచి ఈ కెనాల్ నుంచి ఒకదాని మీద ఒకటి మన బోన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ కెనాల్ ఏదైతే పోతుందో
ఆ నెర్వ్ అనేది ఇక్కడ డిస్క్ నుంచి బయటకు వచ్చేసి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సప్లై ఉంటుంది కాబట్టి డిస్క్ ఎప్పుడైతే బల్జీ అవ్వడము డిస్క్ అరగడము ఇవన్నీ చెప్తాం కదా మన లోకల్ లాంగ్వేజ్ అంటే డిస్క్ అరిగిపోయింది అంటాం. అప్పుడు ఏంటంటే ఈ పై బోన్ కింది బోన్ వచ్చి ఒకదాని మీద కూర్చుంటాయి. కూర్చున్నప్పుడు ఆ ర్యాపిడ్ వల్ల ఏంటంటే అక్కడ పాస్ అయ్యే నెర్వ్ మీద ప్రెషర్ పడడంతో ఆ ఏరియాలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బ్యాక్ పెయిన్ అంటే యూజువల్గా ఏంటంటే మనకు మెడ మీద వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే లంబార్ రీజన్లో అంటే సర్వైకల్ రీజన్ అంటాం లేదా లంబార్ రీజన్ అంటాం. డోర్సల్ రీజన్ లేదా థొరాసిక్ రీజన్లో వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువ. ఎందుకంటే అది ఎక్కువ కదలదు. మనకు ఎక్కువ కదిలేది మెడ భాగము అలాగే తుంటి భాగం. ఈ తుంటి భాగంలో లేదా మెడ భాగంలో ఎక్కువ ఈ డిస్క్ బల్జీలు కానీ ఇప్పుడు చెప్పినటువంటి అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కింద ఎప్పుడైతే లంబార్ రీజన్లో L1, L2, L3, L4, L5 ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఒక్కోసారి అక్కడ ఉండే లాంగెస్ట్ నర్వ్ అనేది మన బాడీలో ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ అంటే ఎక్కడైతే తుంటి దగ్గర మనకు ఈ బోన్ ఆగిపోతుంది అక్కడి నుంచి ఆ నర్వ్ అనేది ఆ తొడ ద్వారా కిందికి ఏళ్ళ వరకు సప్లై ఉంటుంది. ఇక్కడ ప్రెషర్ ఎప్పుడైతే పడుతుందో ఎంత మేర ప్రెషర్ పెడితే అంత మేర నొప్పి వస్తుంది. అంటే మోకాల వరకే రావచ్చు లేదా కాలు ఏళ్ళ వరకు కూడా రావచ్చు. ఆ విధంగా ఒక సైడ్ అరిగింటే ఒక సైడే పెయిన్ వస్తుంది లేదా రెండు సైడ్లు అడిగితే రెండు సైడ్లు కూడా పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి పరిష్కారం ఏంటంటే సర్జరీ అన్నా కూడా మనం చాలా వరకు డాక్టర్స్ వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే ఆ నెర్వ్స్కి ఏదైనా పొరపాటున డ్యామేజ్ జరిగితే ఉన్నదానికన్నా వర్స్ట్ డిసీజ్ అనేది ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ కూడా కొంచెం చూసుకొని చేయండి అని చెప్పి పేషెంట్స్కు వాళ్ళకే చెప్తారు. జాగ్రత్తగా ఉండండి, స్టెప్స్ ఎక్కొద్దు, స్టెప్స్ ఎక్కువ వాడుకోవద్దు, అంటే ఎక్కువ కింద కూర్చొని పైకి లేవద్దు, ఇటువంటి కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పి వాళ్ళ నుంచి మనం బయటపడేసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు రఘు గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే అండి రఘు గారు. నమస్తే మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. మేడం, అయితే నాకు మరి బ్యాక్ పెయిన్ వస్తుంది. అయితే బ్యాక్ పెయిన్ ఒకసారి ఉండదు, వాళ్ళ షోల్డర్స్ ఇట్లా మొత్తం దొడ్డు అన్నట్టుగా తిరుగుతుంది. ఎప్పటి నుంచి ఉంది రఘు గారు? నమస్తే సార్. నమస్తే. ఎప్పటి నుంచి ఉంది మీకు? ఇప్పుడు ఒక 1 month అవుతుంది సార్. 1 month అవుతుంది. ఒక్క నొప్పి ఉండదు సార్, మొత్తం తిరుగుతా ఉన్నది. అది లైట్ పెయిన్. అంతకుముందు ఏం లేదా? ఈ 1 month నుంచే ఉందా? 1 month ఉంది సార్. అయితే ఇక డాక్టర్ కన్సల్ట్ చేస్తే అది కండరాల నొప్పి అని చెప్పింది సార్. అదే చెప్పినట్టు మీకు ఫైబ్రోమయాలజీ అనేది ఉండే అవకాశం ఉంటుంది. వాటి కొన్ని ఇదేంటంటే ఒక్కొక్కసారి టెస్టులలో కూడా కొంచెం బయటపడే అవకాశాలు తక్కువ. మీకు దగ్గరలో డాక్టర్ని కన్సల్ట్ కాండి, ఆయన చెప్తారు దాని గురించి. అది ఏదైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం క్రానిక్ కింద ఉందంటే మన దగ్గరకు ఏదైనా రెఫర్ చేస్తారు, లేదంటే సరే లోకల్గా చూసి మేము దాని నుంచి బయటపడేస్తారండి. అది ఒకసారి లోకల్గా చూపించుకుంటేనే మంచిది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు శ్యామల్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి శ్యామల్ గారు. నమస్తే అండి. నమస్తే. మీ ప్రాబ్లం ఏంటో సార్కి చెప్పండి. నమస్తే, మా అమ్మాయి కోసం చెప్పండి చేస్తున్నా ఫోన్. చెప్పండమ్మా శ్యామల్ గారు, ఏమైంది? మా కూతురు. ఏమైందమ్మా? వయసు ఎంత? అది ఆమెకి 26 సంవత్సరాలు. చెప్పండి. 27 ఉంటాయి. ఓకే, చెప్పండి. అమ్మకి తల బరువు అంటుంది. తల బరువు అంటుంది. మరి క్లిప్ వేసుకుని సంవత్సరం అవుతుంది, 9 నెలలు అవుతుంది. మరి క్లిప్ మూలన్నా లేకుంటే తల బరువు ఒకసారి మధ్యలో ఉంటది, ఒకసారి సైడ్ జరుగుతుంది, అటు ఇటు తిరుగుతా ఉంటది. ఒకరోజు బరువు ఎక్కుంటది, ఒకసారి ఉండదు అసలే. ప్రాబ్లం సంవత్సరం నుంచి ఏమైనా మందులు వాడుతున్నారమ్మా? అంటే మందులు ఏం వాడలే. తల అంత ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉంటలేదు. అది గాలి సంబంధం లాగా అని మందులు ప్రస్తుతం ఏం అదేం కాదు. స్ట్రెస్ బాగా తీసుకుంది. స్ట్రెస్ తీసుకున్నందు వలన పన్నుది క్లిప్ వేసినప్పుడు స్ట్రెస్ చాలా తీసుకుంది. ఎందుకు వేసుకున్నాను అని 3 నెలలు చాలా టెన్షన్ పడింది. సరేమ్మా, ఇవన్నీ అపోహలు, ఈ దయ్యము గాలిలు యంత్రాలు ఇవన్నీ పక్కన పెట్టండి. మనం ఇంకా మూఢనమ్మకాలు ఉంటే కష్టమండి. దీనికి ఏమి ఉండదు. చిన్న గ్యాస్ స్టవ్ తోటి కూడా హెడేక్లు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా తలలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా హెడేక్ వస్తుంది. ఒక్కోసారి వామిటింగ్ సెన్సేషన్ ఇది కూడా ఏదైనా ఉండే అవకాశం ఉంటుంది హెడేక్లో. ఈ గ్యాస్ స్టవ్ల తోటి కూడా హెడేక్లు చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు సంవత్సరం నుంచి అంటున్నారు కాబట్టి మీరు దాని గురించి పూర్తిగా అవగాహన లేదు. ఒకసారి హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి మన హాస్పిటల్స్ ఇప్పుడు 3 ఏరియాల్లో ఉన్నాయి. కేపీహెచ్బీలో ఉంది, సికింద్రాబాద్ ఉంది, మన కొత్తపేటలో ఉంది. మీకు ఏది అందుబాటులో ఉంటే అక్కడికి వచ్చి మా డాక్టర్ గారి దగ్గరికి చూపిస్తే వాళ్ళు పూర్తిగా మీ స్టడీ చేసి అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి మీరు దాని గురించి ఇప్పుడైతే మీకు ఏ టెస్టులు కూడా అవసరం ఉండదండి నాకు తెలిసి.
మీరు చెప్పే సిమ్టమ్స్ని బట్టే తొందరగా దాన్ని క్యూర్ చేసి 2-3 monthsలో మిమ్మల్ని బయటపడేయగలరు మా డాక్టర్స్. ఒకసారి ఏదైనా ఉంటే మా సేవలు ఉపయోగించగలరండి మీరు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు శ్రీధర్ గారు హుజూరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి శ్రీధర్ గారు. సార్ నాకు 2010లో సర్జన్ అయింది సార్, L4 L5 ఓకే సార్. చెప్పండి వినిపిస్తుంది. 2010లో L4 L5 ఆపరేషన్ అయింది సార్. ఓకే చెప్పండి. అది ఇప్పటిదాకా బాగుంది సార్. ఒక 1 year నుంచి వెళ్ళి మళ్ళీ కాళ్ళు కొంచెం తిమ్మిరేస్తుంది సార్. ఈ 13 years బాగున్నది సార్. ఏం ప్రాబ్లం లేదు సార్. ఏం నాకు పని చేస్తారు శ్రీధర్ గారు? సార్ నేను ప్రస్తుతం డ్రైవింగ్ చేసుకుంటున్నాను సార్. అంటే ఆపరేషన్ అయిన తర్వాత కూడా డ్రైవింగ్ చేస్తున్నారా? ఆపరేషన్ అయినాక కూడా ఒక 1 year ఖాళీ ఉన్నా సార్. తర్వాత కంటిన్యూ చేసినా ఏం ప్రాబ్లం లేదు సార్. మరి డాక్టర్ గారు చెప్పలేదా మీకు డ్రైవింగ్ కానీ కొంచెం పరువులు ఎత్తొద్దని? ఇక మనకు అది తప్ప వేరే లేదు సార్. అందుకోసం దాంతోనే సార్ బయటపడాలి. ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత నడుము కదా, అదృష్టవశాత్తు మీకు మంచిగానే అయ్యారు. కాబట్టి మళ్ళీ ఆపరేషన్ దానికి చేయడానికి చాలా కష్టం అవుతుందండి. మీరు చెప్పింది ఇప్పుడు బాగానే ఉంది. ఇంకా దానికి ఆపరేషన్ లేకుండానే మన సిస్టమ్ ద్వారా మీకు మంచిగా చేసే అవకాశం ఉంటుంది. మీకు హుజూరాబాద్ కాబట్టి మనకు హైదరాబాద్ వస్తే మీకు మంచిదండి. ఇక్కడ దగ్గర ఉంటుంది మనకు. హుజూరాబాద్కు పెద్ద చాలా దూరం ఏం లేదు, 120 kilometers ఉండొచ్చు. వచ్చి మన కూకట్పల్లి దగ్గర ఉంటుంది. వచ్చి మీకు ఏంటంటే ఆ పాత రిపోర్ట్స్ కూడా ఒకసారి తీసుకురండి. కొత్తగా రిపోర్ట్స్ అయితే మనకు పెద్దగా అవసరం లేదు. దీని నుంచి మనకు ఇప్పుడు చెప్పినట్టు ఆయుర్వేద పంచకర్మణ లేకపోతే హోమియోద అని మా గ్రూప్ ఆఫ్ ద డాక్టర్స్ని కూర్చొని డిస్కస్ చేసి దాని గురించి ఏదైతే బెస్ట్గా ఉంటుంది అని చెప్పి అది అంటే ఇప్పుడు పంచకర్మ చేస్తామా లేకపోతే దానికి ఆకు పంక్చర్ ఏదన్నా అంటే నీడిల్స్ పెట్టి కొంచెం దానికి ఇది చేస్తాము. అవి ఇచ్చుకుంటూ మనం హోమియోతోటి దాన్ని పూర్తిగా మీ డిసీజ్కి ఆపరేషన్ లేకుండా నేనైతే దాని నుంచి మిమ్మల్ని బయటపడగలమండి. మీరు వచ్చి ఒకసారి మమ్మల్ని మీట్ అయితే మంచిది. ఓకే సార్, అంటే ఎక్కువగా బ్యాక్ పెయిన్ అనేది రీసెంట్ టైమ్స్లో సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఎక్కువగా చూస్తున్నాం. వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు అనేవి సజెస్ట్ చేస్తారు సార్? సాఫ్ట్వేర్ వాళ్ళే చూసుకుంటుంటారమ్మా. మన దీంట్లో నెట్లోనే చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ప్రికాషన్స్ ఏంటి, ఎందుకు వస్తుంది ఇవన్నీ. మీరు అడిగినట్లు ఆ సిస్టమ్ మీద కూర్చుంటే వాళ్ళకి పాపం ఈ రోజుల్లో చూస్తున్నాం. మార్నింగ్ 7 నుంచి కూర్చుంటే ఈవినింగ్ 7 వరకు కూడా ఆ సిస్టమ్ మీదనే వర్క్ చేయాల్సి వస్తుంది. కొన్ని వాళ్ళకున్న ప్రెజర్స్ అనేవి చాలా వరకు ప్రెజర్ వల్ల ఈ పెయిన్స్ ఇవి కూడా అంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేయరు. ఎక్కువ సిస్టంలో కూర్చొని దాని మీదనే వెళ్ళిపోతుంటారు. ఆ ప్రెజర్ అనేది సర్వైకల్ రీజన్ మీదనే వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి. బ్యాక్ పెయిన్ అనేది కొంచెం తక్కువ చూస్తుంటాము. కానీ మెడ ఎందుకంటే సిస్టమ్ వర్క్ చేస్తూ ఈ మెడ అట్లే పెట్టేదాన ఈ ఎప్పుడైతే సర్వైకల్ రీజన్ మీద C1 C2 C3 అనే మనం వెర్టిబ్రాస్ ఉంటాయి. అవి 7 వరకు ఉంటాయి. ఒక C1 మీద మనకు కనిపించదు ఎందుకంటే లోపల స్కల్లో ఉంటుంది కాబట్టి C2 నుంచి మనం బయట ఉంటుంది. C2 to C7 వరకు ఎక్కడైనా ఈ డిస్క్ అనేది కొంచెం పక్కగా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వంగి కూర్చుంటాం ఆ పనిలో పడినప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. అందుకు కాబట్టి ఆ ప్రెజర్ ఓవర్గా పడి అది డిస్క్ అనేది కొంచెం పక్కగా జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అలాగే కింద కూర్చున్నప్పుడు ఈ నడుముల దగ్గర ఇప్పుడు చెప్పినట్టు మనం కూర్చుంటే ఎక్కువగా ఈ బెండ్ అయ్యేది L4 L5 దగ్గర ఎక్కువ బెండ్ అవుతుంది. ఒక్కోసారి ఇలియోసాక్రల్ రీజన్ జాయింట్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది కూర్చొని మనకు ఈ హిప్ జాయింట్ కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 1/2 hourకు ఒకసారి లేచి ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగి మళ్ళీ సిస్టమ్ మీద కూర్చుంటే దాని నుంచి వీలైనంత వరకు బయటపడగలుగుతారు అనమాట. ఇప్పుడు మీరు అడిగినట్టు సాఫ్ట్వేర్ వాళ్ళకే 100కి 50 మందికి ఇది చూస్తున్నాం. అందుకబట్టి ఇప్పుడు చెప్పినట్టు కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే కొంచెం బెటర్ అండి. ఫుడ్ కూడా ఏంటంటే ఇల్లు ఏదంటే అది తీసుకోవడము, ఈ 10 నిమిషాలు టైం తీసుకొని బయట తిరిగి రావడమే కాకుండా ఈ 10 నిమిషాలు ఎప్పుడే టైం దొరుకుతుందో అందరికీ కాదండి ఈ స్మోకింగ్ అలవాటు ఉంటుంది. ఆ స్మోకింగ్ కూడా రిలేషన్ ఉంటుంది ఈ పెయిన్స్కు. దయచేసి మీరు స్మోకింగ్ కూడా కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిదని చెప్పి మీకు నేను మనవి చేస్తున్నాను. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి సార్కి. మా మిస్సెస్ శ్రీదేవ్ అండి. తనకి ఈ వెర్కోస్ వెయిన్స్ వచ్చాయండి. అంటే ఇంత ముందు సియాటికా పెయిన్ అది తగ్గింది, కానీ ఇప్పుడు కాళ్ళు బాగా లాగుతున్నాయి. ఓకే అండి. ఈ స్టాకింగ్స్ అని అంటారు, అవి ఏమైనా వాడాలా అండి? పేరేమన్నారండి? మా మిస్సెస్ అండి, నాగేశ్వర గారు. అది ఏ విధంగా ఉన్నాయో మరి వెరికోస్ వెయిన్స్ అనేటివి మనం చూడలేదు కదా. అంటే సూపర్ఫిషియల్ అంటే డీప్గా ఉంటాయి. డీప్గా లోపల ఉన్నాయా బయటకు కనిపిస్తున్నాయా? ఒక్కోసారి అల్సర్స్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఏ కండిషన్లో ఉన్నాయో మరి దాన్ని బట్టి మీకు ఆ కండిషన్ ఉన్నప్పుడు మనకు ఆయుర్వేదంలో లీచ్ థెరపీ అని ఉంటుందండి.
సిస్టమ్ దాన్ని చూసుకొని కానీ మనం చెప్పేదానికి రాదు. మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ పట్టుకొని మన దగ్గరికి వస్తే దాని గురించి మన ఆయుర్వేదిక్ డాక్టర్ గారు చూసి అవసరమైతే ఈ లీచ్ థెరపీ ద్వారా అక్కడ ఉన్న ఆ వెయిన్స్ అనేటివి అక్కడ ఆ వెయిన్స్లో ఉండే ఈ బ్లడ్ క్లాట్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఆ బ్లడ్ అనేది తీసేస్తే ఆ వెయిన్స్ తగ్గే అవకాశము చాలా వరకు 100-80% మనం ఈ లీచ్ థెరపీలో క్యూర్ చేస్తున్నాం మన బ్రాంచ్లో. ఏదైనా ఉంటే మీరు కూకట్పల్లి బ్రాంచ్లో వచ్చి కలవండి ఒకసారి. మా డాక్టర్ గారన్నీ మీకు సలహాలు ఇస్తారు దాని గురించి. ఇప్పుడు ఏంటంటే మనం కీళ్ళ నొప్పులు, రొమటైడ్ ఆర్థరైటిస్ వీటి గురించి చెప్తున్నాం కాబట్టి వాటి గురించి మనకు మీరు బ్రాంచ్కి వస్తే డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, నరసింహారావు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి సార్కి. మాది ఇది చిన్న 3 years పాపకు అది మేడం. చెప్పండి వింటున్నారు సార్, వింటున్నారు, చెప్పండి. నరసింహరావు గారు హలో మాట్లాడండి. చెప్పండి, వినిపిస్తుంది. నరసింహరావు సార్. ఓకే సార్, చెప్పండి. సార్ ఇక్కడ చిన్న ఇంటిగా సార్ మీ సిగ్నల్ సరిగా లేనట్టుందండి, ఒకసారి ఫోన్ చూసుకోండి. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడరా మీరు? హలో సార్. చెప్పమ్మా. సార్ మా పాపకి 3 years అవుతుంది మోషన్స్ పెట్టి. అయితే అంటే మా మోషన్స్ వల్ల కొంచెం బ్లడ్ లాగా వస్తుంది, ఎందుకు అట్లా అని. 3 years నుంచా? 3 years నుంచి వస్తుందా? ఈ ఆగస్ట్ నుంచి అంటే లేదు, 3 days నుంచి వస్తుంది అంతే. అంటే ఎంత వయసు ఎంతమ్మా? ఈ ఆగస్ట్ వస్తే 4 years వరకు. కొంచెం సరిగా తినిపించండి. మోషన్ రోజు పెట్టేట్టు చూసుకోండి అమ్మా. ఒకసారి మోషన్ చక్కగా పోకపోయినా కానీ ఈ బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా లోకల్గా ఏదైనా డాక్టర్ నుంచి ఒకసారి కలవండి అమ్మా, చెప్తారు మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.